నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము 6వ అధ్యాయము సప్తాహ యజ్ఞ విధానము 54వ శ్లోకము. ఏవం కృత్వా వ్రతవిధిం ఉద్యాపనమదాచరేత్ జన్మాష్టమి వ్రతమివ కర్తవ్యం ఫలకాంక్షిభిః. ఈ విధముగా వ్రత విధానమును చక్కగా పాటించవలయను. అటు పిమ్మట ఉద్యాపనము చేయవలయను. దీని ద్వారా విశేష ఫలమును కోరుకొని వారలు జన్మాష్టమి వ్రతమునకు సమానముగా ఈ కథ వ్రతము యొక్క ఉద్యాపనమును పూర్తిగా చేయవలయను. 55వ శ్లోకము. అకించనేషు భక్తేషు ప్రాయో నోద్యాపనాగ్రహః శ్రవణేనైవ పూతాస్తే నిష్కామా వైష్ణవాయతః. నిష్కామ భావముతో భాగవత కథను వినివారికి ప్రత్యేకముగా ఉద్యాపనము చేయవలసిన పని లేదు. వారు కోరికలు లేని అచ్చమైన భగవద్భక్తులు అగుట చేత వారలు శ్రద్ధగా కథను వినుట వలననే పవిత్రులు అయ్యెదరు. 56వ శ్లోకము. ఏవం నగాః యజ్ఞస్మిన్ సమాప్తే శ్రోతృభిస్తథా పుస్తకస్య చ వక్తుశ్చ పూజా కార్యాత్ భక్తితః. ఈ విధముగా 7 దినములు యజ్ఞము సమాప్తమగును. అంతటా శ్రోతలందరూ మిక్కిలి భక్తితో గ్రంథమును వ్యాసరూపుడగు వక్తను చక్కగా పూజింపవలయను. 57వ శ్లోకము. ప్రసాద తులసీమాల శ్రోతృభ్యశ్చాథ పీయతాం మృదంగతా లలితం కర్తవ్యం కీర్తనం తతః. అప్పుడు పౌరాణికుడు శ్రోతలు అందరూ ప్రసాదమును తులసిని ప్రసాదపూర్వకమైనటువంటి మాలలను ఇచ్చును. అనంతరము అందరూ కలిసి సామూహికముగా మృదంగములను తాళములను వాయించుచు మనోహరమైన స్వరములతో మధురములైనటువంటి కీర్తనలు పాడవలయను. భగవన్నామము సంకీర్తనము చేయవలయను. ధన్యవాదములు.